నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నారు. కేంద్ర మంత్రి రాజీనామా చేయడం వల్ల వ్యవస్థలో మార్పులు రావని చెప్పారు. ఇలాంటి ఘటనలపై తీసుకోవాల్సిన సంస్కరణలను తెలిపితే అమలు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. ఇటువంటి వాళ్ళని శిక్ష పడేటట్టు చేయటం ఈ రోజున ఒక రకంగా బాధాకరమే. కోర్టులు కానీ ఇంకో వ్యవస్థ కానీ ఫాస్ట్గా యాక్షన్ తీసుకోకపోవటం, శిక్షలు పడకపోవటం వల్ల ఇది లేట్ అయిపోతూ ఉంది. దాంతో జనాల్లో ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్, యువతలో ఇవన్నీ వస్తూ ఉన్నాయి. వాళ్ళ సైడ్ నుంచి కూడా మనం అర్థం చేసుకోగలం, యువత సైడ్ నుంచి కూడా. ఎందుకంటే ఎవరికైనా సరే అన్ని రోజులు ప్రిపేర్ అయినప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు. అయితే ఈ రోజున ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు అనేక రకాలైనటువంటి ఇవి తీసుకున్నారు. ఒకటి, ఇమీడియట్గా పేపర్ యుద్ధ ప్రాతిపదికన మిలిటరీ ఎయిర్ప్లేన్స్ని పెట్టి కానీ మా పోస్టల్ డిపార్ట్మెంట్ అందరిని అనుసంధానం చేసి కరెక్ట్గా నిర్వహించడం ఒకటి. ఎవరైతే 13 మంది దీనికి పాల్పడ్డారో ఆ 13 మంది ఈరోజు కూడా జైల్లో ఉన్నారు. వాళ్ళకి బెయిల్ రాని విధంగా వాళ్ళ మీద పెట్టి చేయాలనే దాని మీద కృతనిశ్చయంతో అదొకటి ఉన్నారు. అదేవిధంగా సెక్రటరీని మార్చారు. బాధ్యులైన వాళ్ళందరినీ కూడా ఈ రోజు నుండి మార్చారు. ఇప్పుడు మళ్ళీ స్పెషల్ కోర్ట్స్ ద్వారా అతి త్వరితగతిన ఇవన్నీ తీసుకొచ్చే విధంగా ప్రధానమంత్రి గారు వర్క్ చేస్తూ ఉన్నారు. కాబట్టి రెండు సైడ్ల కొన్ని ఇవన్నీ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండటంలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వామ్యం